నేను బయలుదేరే సమయమున ఎవరు అచానముగా వచ్చున్నారు రానుగా విచారించలేదు ఎవరు వచ్చాడు రాను నీవు మాట్లాడిన మాట ఏమిటి అయ్యా యువరాజా దగ్గర యువరాజు కాదా యువరాజా 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 మాకు జాగ్రత్తగా మాటలో జాగ్రత్తగా అంటే మాటలో సరిగ్గా రానేమో మూర్ఖుడివి నీకు ఏమి తెలియదు అంటే కానీ ఒకసారి ఇనుకు చూసుకొని యువరాజుతో ఎలా మాట్లాడాలి అంటే రాజుతో ఎలా మాట్లాడాలి అయ్యా యువరాజు దగ్గర యువరాజా దుశ్శాసన పులి అంటే దుశ్శాసన పులి 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 కానీ మీకు దుర్యోధన బలి
పులి అన్న అంటే స్టాక్ ఉన్నది కాదు యువరాజు కదా అంత బలమైన వాడిని యువరాజు పులి పులి స్టాక్ ఉందా వాడు అట్లా చెప్తాండి కదా నా ధైర్యము నా బలం గురించి తెలియని వాడు ఎవరు లేరు అవులే సరే నువ్వు ఏదైనా మాట్లాడే ముందు వెనక చూసుకున్న తర్వాత మాట్లాడు సరే కానీ ఇప్పుడు అన్నాడుగా మీ అన్న 57 దేశాలు అక్కడ అడుగుతుంటే చస్తాడు అక్కడ 56 దేశాలను అడుగుతున్నాడు 56 దేశాలు అడుగుతున్నాడు రాజు ఎవరు మీ అన్న దుర్యోధన చెప్తున్నాడు అడుక్కునే వాడు మాకేమి రాజులు మేమే చెప్పన్న 56 దేశాలకు సామ్రాట్ రాజులకే మేటైన రాజు మాన దుర్యోధన చెప్పవచ్చు నేను యువరాజు దుశ్శాసనం సరే ఆ పక్క వేటే మీ నాయనకు మీ అమ్మకు సత్యకు పుట్టుంటే సెంటర్లో పెట్టి వెయ్య నువ్వు సెంటర్లో కొట్టి బతుకుతావు మనిషినా ఏమిరా నీ మాటలు అంటే నువ్వు దుశ్శాసన పూలని వేటేసినావు ఆ పక్క వేటేసినావు కరెక్ట్ గా పుట్టి నువ్వు సెంటర్లో పేసుద్దాం నేను వేస్తే నువ్వు కట్టుకోవడం లేడా నువ్వు వేయరా చేస్తా ఇది సరే సెంటర్లో వేరా సెంటర్లో వేస్తే నువ్వు చూస్తావా సెంటర్లో వేయరా సెంటర్లో వేస్తే నువ్వు చూస్తాడు తర్వాత చూడు చూడియా సెంటర్లో వేస్తా వేయరా ఇది సెంటర్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుని సీట్లు బాగుంటుంది సస్తా ఉండాలి మగవానికి సెంటర్ ఇది ఇంకేం కూతాడు కాదు వేసుకోవాల్సిందే సెంటర్ ఇది సెంటర్ నీవు వచ్చిన సమాచారం ఏమి లే మీ అందుకు పెద్ద కాయలు వచ్చేసింది మాటలు జాగ్రత్తగా మాట్లాడు ఆపద వచ్చింది నువ్వు దుర్భాషలాడు నీ నాలుక జాగ్రత్త మా తమ్ముడైన సహోదరు నా దుశ్శాసన పులిని అతి శీఘ్రంగా నా కాడికి తీసుకురమ్మన్న ఆస్థానానికి అతి త్వరగా అతి వేగంగా నా సహోదరుణ్ణి ఆస్థానం తీసుకురామన్నాడు తొందరగా వచ్చేదే లేకపోతే మేము చచ్చిపోతాం సమాచారం నాకు తెలియదు అక్కడ వచ్చే చెప్తా ఆయనను అమ్మగారు ఆజ్ఞ మనం అతి శీఘ్రంగా ఆస్థానం చేరవాలి ఇప్పుడు నువ్వేం తప్పు చేసినావు నేనా తప్ప ఇప్పుడు నేను మీ అన్న అతి శీఘ్రంగా కూర్చొని పింగిల్ చేస్తాను నువ్వేం తప్పు చేసినావు ఆపరాయి ఆపు కాదు ఫుల్ కాదు ఇక్కడ
మూటుతో మాట్లాడు చాలా కష్టం. నేను మీ అన్న పిలుచుకున్నాడు రాయ పదం అన్నా. నువ్వు కూర్చొని గుంజలు తెస్తే ఏమైనా